ఏమైందిరా గట్లయింది అని అంటే టైము వాళ్ళ టైం నడుస్తున్నది, రేపు మనకు కూడా టైం వస్తుంది అని అంటుంటారు చాలా మంది. అన్నిటికీ మించి రాజకీయాలలో అధికారం చేతులు మారినప్పుడల్లా లీడర్లకు టైం వస్తుంటుంది పోతుంటుంది. అట్లనే ఇప్పుడు ఏపీలో కొంతమంది లీడర్లకు టైం వచ్చింది అని అనుకుంటుర్రు చాలా మంది. మరిగా ఆ కథ ఏంటిదో ఒక్కసారి చూసేద్దాం పారు. అప్పుడు అంటే నడవలేదు కానీ ఇప్పుడు టైం వచ్చింది అన్నట్టే చేస్తాండ్రు కొంతమంది లీడర్లు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు తిప్పల పడ్డ లీడర్లు అంతా ఇప్పుడు మరల పడ్డట్టు చేస్తాండ్రు. గట్లనే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సారు మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్ మీద కేసు పెట్టిండు. కానీ నడుమ ప్యాన్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రఘురామ సార్కు జగనాల్ సార్ సర్కారుకు పంచాయతీ నడిచింది. అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. ఇక అప్పుడే సారును సిఐడి వాళ్ళు పట్టుకపోయి కొట్టిండ్రని కూడా ముచ్చట్లు వినిపించినాయి. అయితే ప్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉండే కాబట్టి గా ముచ్చట్లన్నీ అప్పట్లో పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సర్కారు మారింది. అందుట్లో రఘురామ సారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండు. అందుకే పాత లెక్కలన్నీ తేల్చుకునే పనిలో పడ్డాడు అనుకుంటారు ఇప్పుడు అందరూ. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, మాజీ సీఎం జగనాల్ సారు ఇంకింతమంది ఆఫీసర్లు కలిసి హత్యాయత్నం చేసినట్టు కేసు పెట్టిండట. జగనాల్ సారును ఏ3గా పెట్టిండ్రట కేసులా. ఇక గుండె ఆపరేషన్ అయ్యిందని చెప్పినా ఈయనకుండా గుండెల మీద ఊకొని కొట్టిండ్రాట. ఎట్లా పడితే అట్లా హింస పెట్టిండ్రాట. అట్లెట్లు ఇడిచి పెడతాం అన్నట్టే మాట్లాడిండు రఘురామ సారు. ఇప్పటికైతే కేసు పెట్టిండ్రు. ఇక చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంత చూస్తా అంటే ఇక సుక్కలు చూపించేటట్టే ఉన్నాడు 666 అనుకుంటారు అందరూ.